మీడియా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి మనం 2 రోజుల నుంచి మనం న్యూస్ చూస్తున్నాం. ప్రవీణ్ పగడాల అన్న పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. మరి ఎంతో మంచి జ్ఞానవంతంగా దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ ఆయన అనేక సేవలు చేసి ఉన్నారు. అనేక మంది అనాథ పిల్లలను కూడా ఆయన పోషించారని మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. మరి అన్నతో నాకు ముఖపరిచయం లేకపోయినప్పటికీ మరి ఈ రోజున ఎంతమంది ముఖపరిచయాలు ఎవరికి తెలియదు, అన్నదమ్ములు రక్త సంబంధాలు కాకపోయినా దేవుని యొక్క ఆత్మీయమైన సంబంధం ద్వారా ఈ రోజున మరి ఇక్కడ రావడం జరిగిందని సికింద్రాబాద్, నేను ఇస్నాపూర్ ప్రాంతం నుంచి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు అన్న మృతి చూస్తే చాలా అనుమానాస్పదం అనే చెప్పాలి. అనుమానాస్పదంగా ఆయన అక్కడ ఆ బాడీ పడిపోవడం కానీ, ఆ యొక్క మనం బండి మీద చూస్తాం బైక్ యాక్సిడెంట్గా ఇది చిత్రీకరించారు. మరి ఇది ఎలా జరిగిందో అయితే సమగ్ర ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు పోలీసు వారు కానీ, అటు గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఈ రిపోర్ట్స్ అనేది రావాలి. వాళ్ళు 3 రోజుల తర్వాత ఇస్తామని చెప్పి ఉన్నారంట. మరి ఏదేమైనా కానీ మాకైతే న్యాయం కావాలి. క్రైస్తవుల పక్షంగా మీరు ఈ రోజున అనేక మంది ఈ తెలుగు 2 రాష్ట్రాల నుంచి మరి అనేక మంది జనప్రవాహంగా ఈ రోజున ఇక్కడ మనం రావడం చూస్తున్నాం. అలాగే రాజమండ్రిలో కానీ ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కానీ వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఇదైతే ఇదైతే యాక్సిడెంట్ కాదు, ఇదొక హత్య అని వాళ్ళు మనం 2 రోజుల నుంచి న్యూస్ ఛానల్ కానీ మరి మీడియా వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళకి ఎంతగానో ధన్యవాదాలు. అలాగే గవర్నమెంట్ కూడా, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా స్పందించి దీనికి తగిన న్యాయం జరిగించి పోలీసు వారి చేత తగిన ఇన్వెస్టిగేషన్ అనేది చేయించాలని మేము కోరుకుంటున్నాం. అన్న, అంతమంది అనాథలను ఆరాధించిన అతన్ని మీద ఈ విధంగా ఎందుకు చేశారనేసి మీరు అనుకుంటున్నారు? ఆ సత్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది విరోధులు వస్తారన్న. మరి వ్యతిరేకంగా మరి ఆయన మాటలు ఎవరినైతే గాయపరిచినాయో మనకైతే తెలియదు, కానీ ఎవరొకరు ఆయన అంటే గిట్టని వారు ఉండొచ్చు, వాళ్ళే చేశారని మనం చెప్పలేం. కానీ ఇదైతే మరి పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని మేము అనుకుంటున్నాం. మరి ఈరోజు క్రైస్తవ లోకం ఎంతగానో బాధపడతా ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక ప్రవీణ్ పగడాలను మీరు ఆపి ఉండవచ్చేమో, కానీ 1000 మంది ప్రవీణ్ పగడాలు లేపబడబోతున్నారు. జాగ్రత్త సుమ, జాగ్రత్త. నిజాన్ని దాపిపెట్టవచ్చేమో ప్రభుత్వాలు, కానీ దేవుడు ఉన్నాడు. జాగ్రత్త. ప్రభుత్వాలు కూడా కదిలింపబడతాయి, పునాదులు కదిలింపబడతాయి అని జాగ్రత్తగా హెచ్చరిక చేస్తున్నాం క్రైస్తవ లోకముగా. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి.